Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు మీరు? ఎంత బాగున్నారా? ప్రతిరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 3వ వచనం. కుడి వైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించదువు. హల్లెలూయా. అభివృద్ధి పొందాలని, వ్యాపించబడాలని, విస్తరించబడాలని గనక కోరిక మీకుంటే బైబిల్ చదివిస్తుంది, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తారండి, దేవుడు మిమ్మల్ని వ్యాపింపచేస్తారండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీ సరిహద్దుల్ని ఆయన విశాలపరుస్తాడని దేని వాక్యం చదివిస్తుంది. మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, స్టడీస్ లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని వ్యాపింపచేస్తారు, విస్తరింపచేస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది అడ్డుకోవాలని చూసినా, ఎంతమంది ఆపాలని చూసినా దేవుని చిత్తం తన ప్రజలు విస్తరించబడాలని. బైబిల్లో ఇస్సాకు గారి జీవితంలో భయంకరమైన కరువు సమయంలో కూడా ఆయన దేవుని మాటకు లోబడినందుకు ఇస్సాకు గారిని దేవుడు నూరంతలుగా అభివృద్ధి పరిచారు, నూరంతలుగా అతను ఆశీర్వాదం పొందారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు గారికి దేవుడు తోడైనడం బట్టి లాబాను ఎంత మోసం చేసినా యాకోబు గారిని మాత్రం దేవుడు అత్యధికంగా ఆశీర్వదించారు. సొంత కుటుంబస్తులే యోసేపు గారిని, దావీదు గారిని త్రోసివేసినప్పుడు దేవుడు మాత్రం వారిని ఆశీర్వదించారు, ఉన్నతమైన స్థానంలో వర్ణించారు. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేసే దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని విశాలపరుస్తారు, వ్యాపింపజేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో రాయబడింది, ఆయన మనల్ని ఇరుకులేని విశాల స్థలాలకు తీసుకెళ్తాడని. అంటే దేవుడు మనకి అన్ని విషయాల్లో సమృద్ధిస్తారు, తృప్తిపరుస్తాడు, ఏ కొదువ లేకుండా పోషిస్తాడు. ఆహార విషయంలో దేవుడు మనకు సమృద్ధినిస్తారు, సంతోష విషయంలో సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు మనకు దయచేస్తారు, సమాధానాన్ని, శాంతిని దేవుడు సమృద్ధిగా ఇస్తారు. అలాగే దేవుడు ఆరోగ్యాన్ని, స్వస్థతని కూడా సమృద్ధిగా ఇస్తారండి. హల్లెలూయా. ఇరికే లేని విశాల స్థలాలకి, అలాంటి చోట్ల మన జీవితాన్ని నడిపిస్తాడన్న దేవుడు. ఆయన కాపురిగా ఉంటూ, ఆయన మన నాయకుడిగా ఉంటూ, ఆయన మన ముందు వెనక నడుస్తూ మనల్ని సరైన చోట్లకి మన జీవితం నడిపిస్తాడన్న దేవుడు. విశ్వాసంతో దేవుని మాటకి లోబడండి, విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని వ్యాపింప చేస్తాడు. ఒక బాధతో, కష్టంతో ఎబ్బేసి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నిశ్చయంగా మీరు నన్ను ఆశీర్వదించాలి, నీ చేయి నాకు తోడుగా ఉండాలి, కీడులో పడకుండా నన్ను కాపాడండి, నా సరిహద్దులు విశాలపరచండి అని ఎబ్బేసి ప్రార్థన చేసినప్పుడు అతడు చేసిన ప్రార్థన అంతా కూడా దేవుడు దయచేస్తారంట. హల్లెలూయా. దేవుడు మనల్ని విశాలపరుస్తాడు, దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబడతారు, సమృద్ధిని, తృప్తిని దేవుడు మనకి దయచేస్తారండి. ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తి ముద్ర జీవం వేసే ప్రభావ మీకు వేలాంతి వందనాలు ఇస్తే ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభావ మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభావ వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయాన్ని సహకారం అందించండి, అన్ని విషయాల్లో వ్యాపింప చేయండి, విస్తరింప చేయండి ప్రభావ. మీ కృపను గురించండి ప్రభావ, స్టడీస్ లో ప్రభావ, అయితే ప్రభావ జాబ్స్ లో, బిజినెసెస్ లో ప్రభావ, మ్యారేజ్ తండ్రి ప్రభావ, కుటుంబ విషయాల్లో ప్రభావ మీరే సహాయం చేయండి, ప్రభు చూపించుకునే దేవా ప్రభావ. ప్రతి మాలుకుంటేసే ప్రభావ, అప్పుల బాధలను బయటికి తీసుకురండి అయ్యా ప్రభావ. ఆరోగ్య పరిస్థితులు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా, సహాయం చేయమని దేవా ప్రభావ. ప్రతి మాలుకుంటేసే ప్రభావిస్తాం, మీరు అద్రగిస్తాం, మేము ఒక తోడుగా ఉండేదేవా ప్రభావ. ప్రవహిసే ఇష్టాలను కాపాడే దేవుడు, కొనుక్కుడు నిద్ర కూడా సెలవిచ్చింది దేవా ప్రభావ. ప్రవహిసే అగ్ని ప్రాకారం ఉంటే సెలవిచ్చిన రీతిగా ప్రభావ మీరే కాపుదలు ఉండకుండా ఉంచుకున్న దేవా. ప్రతి మాలుకుంటేసే ప్రభావ మీకు వందనాలు ఇస్తే దుష్టుడి నుండి ప్రభావ కాపాడుకున్న దేవా. ప్రతి మాలుకుంటేసే మీ చేతులు లేడలో ఉంచుకున్న దేవా. ప్రతి మాలుకుంటేసే గొప్ప కార్యాలు చేయండి, సహాయం చేయండి, మీ తోడు, మీ నీడ ప్రవాహిసి మాకు ఇప్పుడు ఎల్లప్పుడూ దాన్ని మీ సన్నిధి కాంతి ప్రకాశం చేయమని దేవా. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ ఇండియా.